మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష. చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్దాయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్దాయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి.